నాకు ఆల్వేస్ ఎప్పుడు మహేష్ బాబు గారు నచ్చుతారు, ఎందుకంటే అమ్మాయిలు గ్లామర్ బాయ్ కదా. అబ్బాయిలు దోచేయడం తప్ప ఏం దొరకదు. మహేష్ బాబు మీరు ఫస్ట్ చెప్పడం మేము నమ్మేస్తాం, మీరు ఫస్ట్ చెప్తే మేము నమ్ముతాం. సినిమాలో చూసావా, సినిమాలో ఫస్ట్ హీరోయిన్ మొత్తం మహేష్ బాబు దోచుకుంటది, తర్వాత అయితే ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి పెట్టుకొని చూడకండి, నార్మల్ గా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే అంతా కూడా చాలా బాగుంది, చేయకూడదు అనుకున్నా. నేను చెప్తా ఓకేనా? మరి రెండు పక్కన ఎందుకు వెళ్ళిపోతున్నారు? ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ నేను రివీల్ చేశాను అనుకో, పరశురామ్ గారు నా మీద కరోనా దాకా కూడా వేయచ్చు. సో నేను అదైతే రివీల్ చేయను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఏముందండి, సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ గానే ఉంది. ఇప్పుడు ఒక సీన్ అంటే ఏదో సినిమాలో ఒక సీన్ అంటే హైలైట్ గా ఉంది బ్రో అని చెప్పొచ్చు, బట్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా తీసినప్పుడు ఇంకేం హైలైట్ గా ఉందని నేను చెప్పను. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? కళావతి సాంగ్ అయితే చాలా బాగుంది, అందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. అయితే సాంగ్ పాడుకుంటే నాకు సాంగ్ రావు, పాడండి జస్ట్ అంటే నేను వేస్తా. సరే కమాన్ కమాన్ కళావతి అదొక్కటే వచ్చాను. ఒక కాకినాడ స్టైల్లో చెప్పండి. కాకినాడ స్టైల్లో చెప్పాలంటే మా కాకినాడకి కాసా ఫేమస్. మహేష్ బాబు గారి సినిమా అయితే చాలా చాలా అల్టిమేట్ అవగాహన పచ్చల్లా ఉందండి. ఇది నా డైలాగ్ అండి. సో సినిమా అయితే బాగుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సినిమా బాగాలేదని. కష్టపడి తీసిన వాళ్ళకే వాల్యూ అనేది తెలుస్తుందండి. అంటే మనం ఒక 2000 టికెట్ కొనుక్కొని చూసి బాగాలేదని చెప్పడం ఈజీ అండ్ బెనిఫిట్ షో 4 డైలాగ్ చెప్పరా? డైలాగ్ అంటే ఒకటి వల్గర్ డైలాగ్ ఉంది, నాకు అదొకటే గుర్తుంది. సో నేను అదైతే చెప్పలేను. అది అందరూ చెప్పేస్తున్నాను, అది అందరూ చెప్పేస్తున్నారు. అది జగన్ గారి డైలాగ్ అనుకుంటా, నేనున్నాను నేను విన్నాను అని సంథింగ్. సో అయితే నేను అయితే మహేష్ బాబు కాపీ కొట్టారంటవా? లేదండి, మహేష్ బాబు గారిని చూసి ఎవరైనా కాపీ కొట్టాలి. ఓకేనా? మొత్తంగా అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడటం వల్ల డిసప్పాయింట్ అయ్యి మూవీ బాగాలేదని అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేసినా సరే సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి మీరు చూసిన తర్వాత రివ్యూ మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు మీ ముందు కనిపిస్తే మీరు ఏం చెప్తారు మరి? అంటే ప్రతి ఒక్కరు కూడా లవ్ కోసం తీస్తారు, లేదంటే వేరేగా అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ ప్లే చేసి ఇస్తారు. కానీ ఓరియంటెడ్ మూవీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా బాగా చేశారు. ఎవరైతే అంటే లేని వాళ్ళందరూ కూడా మనం డబ్బులు కడతా ఉంటాం ఈఎంఐకి, అయినా సరే మనల్ని సావదొబ్బుతూ ఉంటారు. కానీ బాగా డబ్బులు రోబరీ చేసి బ్యాంకుల్లో లక్షలు తీసుకొని బయటికి పోయిన వాళ్ళని ఎప్పుడు ఏమీ పీకలేదు. బట్ ఈ మూవీలో అయితే దాని గురించి ఓన్లీ చూపించారు. కామెడీ టైమింగ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారు అయితే సూపర్. ఎందుకంటే దూకుడిలో ఎలా ఉందో అలాంటి ఉంది. సో చూస్తున్న ఇంతసేపు కూడా పైకి లేచి తప్పట్లు కొట్టాలనిపిస్తుంది. మూవీ అయితే సూపర్. ఇన్ని రోజులు మహేష్ బాబు అంటే పోకిరి గుర్తొచ్చేది, ఇప్పుడు మాత్రం బరాబర్ సర్కార్ వారి పాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఓ మహేష్ బాబు అంటే ఒక సినిమా తీస్తే ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయేటోడు, కానీ ఈ సినిమాకి మాత్రం మహేష్ బాబులో ఉన్న వేరియేషన్స్ అన్నీ తీసిండు. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేటట్టు, మళ్ళీ అందరికీ జై మహేష్ బాబు అన్న అందరికీ నచ్చేటట్టు చేసిండు అన్న సినిమా మాత్రం. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేటట్టు, యూత్కి నచ్చేటట్టు అందరికీ దింపి పడేసిన సినిమా మాత్రం పక్కా చెప్తున్నా. సినిమా కేక్ ఉందన్న, థియేటర్లో బద్దలు మొత్తం సౌండ్లు, అసలు హైలైట్ ఉందన్న సినిమా మాత్రం, డౌట్ లేదన్న. హీరోయిన్ ఉందన్న పక్కన, ఏమన్నా ఉందన్న హీరోయిన్, మస్తు ఉందన్న హీరోయిన్ మాత్రం. బాగా చేసిందన్న, మస్తు చేసిందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలే మూవీ ఫీలింగ్ వచ్చిందన్న నాకు నిజంగా. అసలు ఇష్టపడ్డాను అంటే ప్రతి ఒక్కటి చూపించిండన్న, విశ్వరూపం చూపించిండు మహేష్ బాబు. అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ మూవీస్ చూసినాం మనం మహేష్ బాబు అన్ని నార్మల్ అంటే ఒకటే క్లాసికల్గా తీస్తుండు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాసికల్గా చేసి సెకండ్ హాఫ్ మొత్తం మాస్ దింపి పడేసిండు మొత్తం. ఇటు క్లాస్ ఆడియన్స్కి నచ్చేటట్టు, ఇటు మాస్ ఆడియన్స్కి నచ్చేటట్టు, ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చేటట్టు అందరి కింద నుంచి పై వరకు అందరికి దింపి పడేసిండు సినిమా.
పూనకాలు వస్తున్నాయి థియేటర్లో, కుర్చీలు ఎగిరిపోతున్నాయి, మొత్తం ఘోరంగా ఉంది నా సినిమా అయితే. జై మహేష్ బాబు అన్న అందరికి. అట్లాంటి కంపారిజన్ చేయకండి భయ్య. సినిమా చాలా బాగుంది, ఫైట్స్ సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆసమ్ గా ఉన్నాయి ఫైట్స్ అంతా. మహేష్ బాబు గాని అందరం చూడడానికి వచ్చేసారు థియేటర్ కి. చూసుకుంటే ఇప్పుడు కీర్తి సురేష్ అమ్మాయి, మహేష్ బాబు గారు అబ్బాయి, అట్లా చూస్తాం కదా మేము, అమ్మాయిలే చూస్తాం. మహేష్ బాబు అబ్బాయి ఆయన ఒకలాగా చూస్తాం అట్లా అని చెప్పి. ఇలాంటి నేను చెప్పింది అసలు పిచ్చి పీక్స్. తమన్ గారి మ్యూజిక్ ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిరాక్ ఉంది బ్రదర్. మహేష్ బాబు వచ్చింది బ్రదర్. 46 years అంటే ఎవరు నమ్మాడు మహేష్ బాబుని సినిమా చూసినాక. 22 years ఎవరిని అన్నాడు కానీ 22 years 25 years ఉంటుంది మహేష్ బాబు అనే చెప్తారు తప్ప. చూపిస్తాం రూపాయి అది ఎందుకు ఎగిరేస్తుంటే మూవీ చూడాలి. ఎందుకు ఎగిరిస్తారండి అది రివీల్ చేస్తాం. నేను చూస్తే మూవీ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ ఎట్లున్నది అనేదే చెప్తాను నేను. ఆ రూపాయి మీద డాన్స్ ఎలా అనిపించింది అన్న? డాన్స్ గురించి మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. శేఖర్ మాస్టర్ గారు మైండ్ బ్లాక్ లాస్ట్ ప్రీవియస్ గా మాకు సర్లేరు ఎవరు మైండ్ బ్లాక్ ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ మమ్మ మహేష్ అదర కొట్టింది మా అన్న. అసలు రెండో షర్ట్ ఇది విశ్వనాథ్లో రెండో షర్ట్. ఫస్ట్ బ్లాక్ వేసుకున్నా, ఇప్పుడు వైట్ వేసుకున్నా. చెప్పండి. సినిమా మా మహేష్ బాబు అన్న సినిమా సర్కారు వారి పాట 4 AM షో ఈ విశ్వనాథ్లో చూసి బ్లాక్ బస్టర్ కొట్టిన ధీమాతో అడ్వాన్స్గా కేక్ కట్ చేసినాం. జిల్లా అధ్యక్షులు ఖాదర్ గోరి గారు అండ్ మా ఫ్యాన్స్ అందరం కట్ చేసినామండి. అందరికీ పంపించినాం ఇక్కడ మీడియా మిత్రులందరికీ. బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం సినిమా మొత్తం మహేష్ బాబు వన్ మ్యాన్ షో వరకు. వన్ మ్యాన్ షో. ఒకప్పుడు పోకిరి బిజినెస్ మ్యాన్ దూకుడు గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో ఇప్పుడు సర్కారు వారి పాట గురించి అట్లా మాట్లాడుకున్నాం. పాట సర్కారు వారి పాట, సర్కారు వారి పాట. కీర్తి సురేష్ ఎలా కనపడుతుంది? మహేష్ బాబు అండ్ కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ మాత్రం అద్దరిపోయిందండి. అసలు ఆ 45 minutes వాళ్ళిద్దరు ఉన్నంత సేపు నవ్వి చేస్తాం మనం. చాలా బాగుంది ఇద్దరు కెమిస్ట్రీ. ఫస్ట్ టైం కలిసి ఇద్దరు చాలా బాగుంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ. కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ ఫుల్ ఆఫ్ వర్కౌట్ ఉంది. ఆ మహేష్ బాబు టైమింగ్ అయినా, మేనరిజం అయినా, యాటిట్యూడ్ అయినా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. లవ్ ట్రాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. లవ్ ట్రాక్ గురించే మాట్లాడుతాను. చాలా బాగుంది వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ మాత్రం. లాస్ట్ ప్రీవియస్ 3 movies మహేష్ అనేది చూసుకుంటే కొంచెం సోషల్ మెసేజెస్గా ఉన్నాయి. మా లాంటి మాస్ ఫ్యాన్కి సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈ మూవీ తోటి మేము ఫుల్గా సాటిస్ఫై అయినామండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారికి దంచేసిండు. ఇంటర్వల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఊపు ఆగడంలే. అసలు థియేటర్ నుంచి సీట్లు ఉంటాయి కదా, అరే వెనుకలు కూర్చోరో బై అంటారు. అరే ఎట్లా కూర్చుంటావు అట్లాగా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్ నడుస్తుంటే అసలు కిరాక్ ఉందండి మూవీ అయితే. థ్యాంక్ యూ. సినిమాలో హైలైట్స్ చాలా ఉన్నాయండి. ఒకటైతే చెప్పగలం, అరే ఆ ఫైట్ ఇంటర్వల్ సీన్లో బాగుంది అది ఇది అని చెప్పగలం. సినిమా మొత్తం హైలైట్లే. ఒక 10 నిమిషాల తర్వాత ఒక హైలైట్, 10 నిమిషాల తర్వాత ఒక హైలైట్. మూవీ మొత్తం హైలైటే. చాలా బాగుంది మూవీ. వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్లో ఉంటారండి. చాలా మహేష్ బాబు తోటి చాలా బాగుంది తనది కూడా. ఓకే, థ్యాంక్ యూ. సర్వీస్లోకి వెళ్ళిపోయినట్టు ఈ సినిమా ఈ సినిమాతో చాలా బాగుంది మూవీ. కాంబినేషన్ ఆఫ్ కీర్తి సురేష్ చాలా బాగుంది. కామెడీ విత్ వెన్నెల కిషోర్తో కూడా చాలా బాగుంది సినిమా. బ్యాంక్ గురించి ఒక స్టోరీ కొంచెం మెసేజ్, కొంచెం బ్యాంక్ స్కామ్స్ గురించి మెసేజ్ లాగా ఉంది, కానీ ఇన్బిల్ట్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా. టోటల్లీ మెసేజ్ కూడా కవర్ చేసినా కానీ ప్రేక్షకులు నచ్చదు కదా. సో ఇన్బిల్ట్ మెసేజ్గా ఉంది. సినిమానైతే చాలా బాగా తీశారు, బాగుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ పిక్చరైజేషన్, మహేష్ బాబు డ్యాన్స్లో కూడా ఇంప్రూవ్డ్ ఇన్ దిస్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు పరశురామ్ గారి దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చి ఇంత సక్సెస్ అవుతాడని ఇండస్ట్రీలో చాలామంది కొంచెం ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నారు. సో ఈ సినిమాతో నెక్స్ట్ ఒక టాప్ 5 డైరెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ సబ్జెక్టు పరశురామ్ దగ్గర ఉంది అనేది ప్రూవ్ అయింది.
మనకి మాస్ క్లాస్ మాస్ ఏదైనా లవ్ స్టోరీస్ ఏదైనా తీయగలుగుతాడు అని బాగా వచ్చేసింది సినిమా. అదే సార్ రేట్ 3.5. మాస్ అన్న ఊర మాస్ బాబు నిల్చుంటే చాలు ఇంతే. నేను ఉన్నాను, నేను విన్నాను. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వచ్చాడన్న, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అన్న. సార్ అన్ని మెసేజ్లు ఉంటాయి, మామూలు మెసేజ్ ఇవ్వలేదు. షేక్ అంతే. సార్ పాన్ ఇండియా సినిమా చేయకుండా పాన్ ఇండియా స్టార్ అని ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను చూపించేటప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పినా కదా. సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పినా కదా నీకు. పొద్దున నీకు టికెట్ కూడా తీసుకున్నాను, వస్తాను. ఎవడు మీ అయ్య ఆపిండా? మీ అయ్యలేడు ఎవరు లేడు, సినిమా సూపర్. నన్ను రా మీ అయ్యకి ఫోను ఇయ్యవా, ఇయ్యవా ఫోన్ ఇయ్యవా? లేదా ఫోన్ కడిచ్చాయి, ఫోన్ కడిచ్చాయి చేయవా? ఫోన్ పగలగొట్టు. అది జై బోలో గణేష్ మహారాజ్ కి. నువ్వు ఫోన్ కట్ చేయి, నువ్వు ఫోన్ కట్ చేయి. సినిమా చాలా చాలా బాగుంది. సారేంటన్నా ఇంత అందకున్నాడు అన్న. సార్ లుక్, సార్ నడిచేస్తే చాలన్న, ఏమొద్దు మాకు అన్న. థియేటర్లో మేము కూర్చోలే ఎగురుడు. మా 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 మహేష సాంగ్ ఏందన్నా, కళావత్ సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. నువ్వు ఫోన్ కడి కడిగేసిందన్న మళ్ళీ ఎవరు. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్, ఇంకా ఇంటర్వెల్ పాయింట్లో టచ్ చేస్తారనమాట. మెయిన్ సోల్ ఏంది, మెయిన్ థీమ్ ఏంది కట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం మిక్సీ కొట్టేస్తాడు బ్రో. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. 100 రూపాయలు కొట్టుకొని 100 రూపాయలు టికెట్ కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన ఆడియన్స్ ఎలా ఉంటాడో ఆకృతిగా అలా ఉన్నారు. రండ్రా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చాడు బ్రో. ఎక్సలెంట్. దిస్ ఈస్ కృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఐమాక్స్ సార్. సినిమా సూపర్ హిట్. ఏం చెప్తాం బ్రో, సినిమా ఎక్సలెంట్ బ్రో. నిజంగా రూపాయి బిల్ల పెట్టుకుంటాడు. రూపాయి బిల్ల ఇక్కడ పెడితే పాడి ఇక్కడ పెట్టాడు, బాక్స్ ఆఫీస్కి తెచ్చాడు దాడి, దుంపు దులిపేశాడు బ్రో. నిజంగా లుక్ బ్రో, మహేష్ బాబు లుక్ గురించి ఇంకా నువ్వు అడగడం తప్పు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందా మేడం? అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుంది. మహేష్ బాబు గారు చాలా మేడం ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు వస్తే మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ హ్యాపీగా ఫీల్ అవుతానండి. బ్రో ఏంటి బ్రో బాబా అలా చేశాడు? మహానటి కీర్తి సురేష్ గారికి మహేష్ బాబు గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టారు. అంటే ఆమె మహానటితో సినిమా చేసి ఒక ఎమోషనల్ చేసుకొచ్చింది ప్రజల్లో. సో అదే నాడిను మహేష్ బాబు గారికి కూడా ఒక అందాన్ని ఇద్దరు ఈక్వల్గా పోటీ పెట్టారు. సో ఈ పోటీలో మహేష్ బాబు గారి సక్సెస్ అయ్యారు. తమన్ గారు ఈ మ్యూజిక్ చేసుకుంటూ మ్యూజిక్లో కూడా తమన్ గారు ఎక్కడ తగ్గలేదు. సో ఫిల్మ్ ఈజ్ వండర్ఫుల్. విలన్ గారు గని గారు కూడా ఎక్కడ తగ్గలేదు. సో ఫిల్మ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. ఇక్కడ సర్కారు వారి పాటలో చేసినటువంటి అంశాలు అంటే పై నుంచి తీసుకొచ్చారు, కిందకు వచ్చారు. అంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చినటువంటి స్టోరీ నడుస్తుంది. సో ఫిల్మ్ ఈజ్ వండర్ఫుల్, చాలా బాగుంది. మాకు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మాకు 2 ఏళ్ళ పండగ తర్వాత అసలు బాక్స్ ఆఫీస్ తిరిగి పాడు తింటాం. అసలు ఏ సినిమా అన్నా ఇదే సినిమా అంటే సాంగ్స్ అయితే అయ్యి బాబోయ్ అసలు అందరికి వచ్చాడు తమనన్న. మా అన్న డ్యాన్స్ మాటలు లేవు. ఇది మా బట్టే. ఇది ఎవడైతే డ్యాన్స్ రాదన్నాడు, ఎవడైతే యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ లేదు, అందరికీ రాడ్డు తింపబడి తొప్పాడు. జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. చేశాడు ర్యాంపో బాక్స్ ఆఫీస్ ఇప్పుడు ర్యాంపో కెమిస్ట్రీ శ్వాసలో గురించి సురేష్ జాగ్రత్త, బాబుతో జాగ్రత్త. బాబు మీద ఎక్స్ట్రా డైలాగ్ వద్దాం.
బ్రో మహేష్ బాబు అంటే దేవుడు, ఆయనకి ఇవ్వాలి హారతి. కొంచెం తగ్గించుకో కీర్తి. కానీ బాగా చేసింది బాబాయ్, యాక్టింగ్ సూపర్ సూపర్. బ్రో పల్లెటూరులో నడుపుతారు ఎత్తుల బండిలు. మహేష్ బాబు బతికించాడు 2500 పిల్లల గుండెలు. బాబు అంటే అదే, బాబులకే బాబు మహేష్ బాబు అదే. సూపర్ బ్రో, ప్రతి ఒక్కరు చూడండి. మాస్టర్ ఎరగ తీశాడు శేఖర్ మాస్టర్. జై బాబు డాన్స్ సూపర్ గా ఇచ్చాడు. నిజంగా మా బాబుని ఇలా చూడటం కన్నుల పండుగగా ఉంది. ఫైట్ చెరకొట్టి శేఖర్ మాస్టర్ డాన్స్. కుర్రాళ్ళకి కావాలి గవర్నమెంట్ జాబు, వచ్చాడు మహేష్ బాబు. మహేష్ బాబు సూపర్ స్టార్. బ్రో ఎప్పుడు మిస్ అవ్వకుండా చూడండి బ్రో. పెట్టాడు బ్రో, ఇంకా బాక్స్ ఆఫీస్ కి పెట్టాడు. కాలిపోతాయి థియేటర్లు, అన్ని రికార్డులు తగలబడిపోతాయి. ప్రతి మొత్తం ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు కాలిపోతాయి, పొగ్గు మస్ అయిపోతాయి. బాబుని ఎవడు తట్టుకోలేడు. వచ్చాడు బాబు. థ్యాంక్ యూ. పడేశాడు అంటే ఏంటి బ్రో? బ్రో సర్కారు వాడి పాట ఈ రోజు నుంచి వినిపిస్తుంది ప్రతి ఒక్కరి నోట. బ్రో బాబులకే బాబు, బాబులకే బాబు. బ్రో ఏం ఫైట్లు బ్రో, పడిపోతా ఏం ఫైట్లు బ్రో, సూపర్. పడేశాడు కీర్తి సురేష్ ఎలా ఉంది బ్రో? పడేశాడు బ్రో. కీర్తి సురేష్ జాగ్రత్త. బాబుతో కొంచెం జాగ్రత్త. బాబు డాన్స్ ఎలా ఉంది? చేసావు వద్దు, బాబుతో పెట్టుకోవద్దు. బాబుతో పెట్టుకోలేరు ఎవరన్నా. బ్రో పల్లెటూరులో నడుపుతారు ఎత్తుల బండలు. మహేష్ బాబు బతికించాడు 2500 మంది గుండెలు. జై బాబు బ్రో. సూపర్ బ్రో, ప్రతి ఒక్కటి సూపర్ బ్రో. ప్రతి ఒక్క సీన్ నేను మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్దు బ్రో. బాబు వచ్చాడు ఇప్పుడు కలెక్షన్ వేట. సర్కారు వారి పాట ఇచ్చాడు బ్రో. కానీ మోసం చేసింది బ్రో. కీర్తి సురేష్ నిన్న మొన్నేమో కాజల్ మోసం సినిమాలో లేదా అండి? ఏమైంది బ్రో? కీర్తి సురేష్ బాబుని అంత మంచి బాబు, బంగారు బాబు, మిల్క్ బ్యూటీ బ్రో. మిల్క్ అలాంటి ఆయన ఎలా మోసం చేసావు కీర్తి సురేష్? కథలోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఎడుతున్నాడు. కీర్తి సురేష్ బ్రో, అమ్మాయిలతో జాగ్రత్త బ్రో. నాకేం చేస్తారు అమ్మాయి అంటే మీకు అర్థం బ్రో. సూపర్ బ్రో. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా బ్రో. ఎప్పుడు మిస్ అవ్వద్దు బ్రో. అడ్డు రాకండి, అక్కడ ఉన్నాయి క్యాబులు బ్రో. అడ్డు రాకండి, అక్కడ ఉంది క్యాబ్. వచ్చాడు మా మహేష్ బాబు. సారీ బ్రో. తమనన్న వచ్చాడు మ్యూజిక్. సూపర్ బ్రో. తమనన్న మ్యూజిక్. తమన్ బ్రో నీకు మా రూమ్ కి రా బ్రో. కుక్కర్ లో పెట్టి మరి వండి తినిపిస్తా బ్రో. నేను విన్నాను. ఆయన విన్నాడు.
ఆయన ఇచ్చాడు, రికార్డ్ ఇచ్చాడు, బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరి నోట ఓన్లీ సర్కారు వారి పాట. దేవుడు లాంటి మహేష్ బాబుకి ఇవ్వాలి హారతి. సూపర్ గా చేసింది ఫుడ్ వండి పెడతా. అంత బట్టి కొట్టు. వచ్చాడు తమాన్. ఏం కొట్టాడు బ్రో. మహేష్ బాబు KTC రెసిపీ అవుట్ ఆఫ్ 5 ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందా మేడం? అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుంది. మహేష్ బాబు గారు చాలా మేడం ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు వస్తే మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ హ్యాపీగా ఫీల్ అవుతాను. కాంబినేషన్ ఎట్లా బ్రో? ఏంటి బ్రో బాబు అలా చేశాడు? ఎవడు కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలై రికార్డులు వస్తాయో వచ్చాడు మహేష్ బాబు. బాబులకే బాబు మహేష్ బాబు భయ మామూలుగా లేకపోయా. సర్కార్ వారి పాట ఒక రేంజ్ లో ఉంది. చింపి 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 పడేస్తారు. పరశురామయ్య ఏం డైరెక్షన్ భయ, పిచ్చి లేచిపోయిందా. ఎట్లా అంటే ఒక ఎలివేషన్స్ మామూలుగా పెట్టలే. ఫైటింగ్, డాన్సింగ్ భయ్యా. మ్యూజిక్ వచ్చేసి తమన్ భయ ఏం పెట్టావు భయ. భయ బేస్ కింద కింద బద్దగా షేక్ అయిపోయిందా భయ. కింద వైబ్రేషన్ ఇచ్చి పడేసిన భయ. నిజం చెప్తున్నా మామూలుగా లేదు భయ. ఇది పేలింది. బాక్స్ ఆఫీస్ కూడా బరాబర్ వెళ్తుంది. ఒక లెవెల్లో తీసుకెళ్ళిన సినిమా. మన ఈఎంఐ మనం ప్రతి ఒక్కరు కడతాం, కానీ లక్షల కోట్లు ఎవరైతే కట్టకుండా మోసం చేసి వెళ్ళిపోతారో వాళ్ళకి భయ్యా మెసేజ్ ఇదైతే. నిజం చెప్తున్నా ఒక బీద పరిస్థితిలో ఉన్నా మనం కట్టలేక పొజిషన్లో ఉంటాం, కానీ లక్షల కోట్లు తీసుకొని కూడా ఒక్క రూపాయి కట్టకుండా బ్యాంక్కి దూరం ఉన్న బ్యాంక్ కూడా మన తక్కువ ఎవరైతే తక్కువ అంటే లో క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పాయింట్అవుట్ చేసి వాళ్ళకే టార్చ్ చేసి డబ్బులు ఆడతారు. కాబట్టి ఆ రేంజ్లో ఉంది భయ. మామూలుగా లేదు. నిజం చెప్తున్నా పర్ఫెక్ట్ ఒక రేంజ్లో ఉంది భయ. కంపల్సరీ అయితే రికార్డ్ వస్తుంది. నిజం చెప్తున్నా ఒక రికార్డ్ తిరిగి రాస్తుంది భయ. నిజం చెప్తున్నా దానికి మించి ఒక డైలాగ్ లేదు భయ. అంతే పర్ఫెక్ట్ పడుతుంది అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని నేను అంటాను. ఎందుకంటే కనుక ఆ టైప్ ఆఫ్ వెర్షన్ కనపడ్డది ఇందులో. ఎందుకంటే పరశురాం గారు అది ఏ రకంగా దాన్ని మెస్మరైజ్ చేసి తీసారో తెలియదు కానీ చూడాలా. అయితే ఇంకొక ఒక ఆయన అంటున్నారు ఏమనంటే కనుక సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది, 2.5 సంవత్సరాలు వచ్చింది కదా ఏందని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే మాట ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాడు, మహేష్ బాబు ఎక్కడైనా రానంత వరకే అదే రకంగా ఉన్నదంటే చెప్పండి వాళ్ళకి. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ పొగరైనా పవర్ అయినా మహేష్ బాబు తగినంత వరకే. ఒకవేళ మహేష్ బాబు రికార్డు టచ్ చేస్తే కనుక ఆయనకి ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. ఆ రకంగా ఉందన్న సినిమా. ఎందుకంటే కనుక ప్రతిదీ కూడా రేర్ కాన్సెప్ట్స్, బ్యాంక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సో గవర్నమెంట్తో రిలేటెడ్ కాబట్టి. అండ్ మహేష్ బాబు ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకుంటే కొంచెం స్టోరీకి సరెండర్ అయ్యి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చూస్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్స్ కోసం సరిలేరు నీ కవర్ అన్నాడు, కానీ సరిలేరు నీ కవర్ కంటే ఇది బాగా కనెక్ట్ అయింది నాకు ఇంకా. ఎందుకంటే ఇందులో ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక పక్క డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి, డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ ఫైట్స్, ఎలివేషన్ సీన్స్, అంటే హీరో విలన్ మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్స్, ప్లస్ లవ్ ట్రాక్, కీర్తి సురేష్తో లవ్ ట్రాక్, అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సరిలేరు నీకెవరిలో ఓన్లీ నీకు ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, బట్ నార్మల్ ఆడియన్స్కి అదంతా నాకే అంత కనెక్ట్ కాలే మూవీ అది. బట్ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపెట్టాడు. సెకండ్ హాఫ్ అసలు తమన్ బీజిఎంకి కానీ లేకపోతే అసలు మహేష్ బాబు ఫైట్స్, ఆ ఫైట్స్ ప్లస్ మమ్మ మహేష్ సాంగ్ కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు కరెక్ట్ సాంగ్ అలాంటి మాస్ నెంబర్ ఆ మూమెంట్లో పడితే ఎట్లుంటుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాన్ స్టఫ్ ఎక్కువ ఉంది సినిమాలో, ప్లస్ సబ్జెక్టు ప్లస్ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. ఇంతకుముందు గీత గోవిందని చూస్తే అని చేస్తాడు, అది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎగ్జామ్స్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. ఫస్ట్ హాఫ్లో ఏమైనా కొంచెం మీకు బోర్ కొట్టినా సెకండ్ హాఫ్లో మీరు 100% ఫుల్ఫిల్ అవుతారు. అది చాలా అంటే చాలా బాగుంది. ఒక కామన్ మ్యాన్ ఎట్లాంటి ప్రాబ్లం ఈఎంఐ కట్టడానికి చాలా చాలా కష్టపడుతుంటాడు.
ఈఎంఐ కట్టడానికి చాలా మంది ఒక ఎగ్జాంపుల్ స్విగ్గీ అయినా ర్యాపిడో అయినా ఏదైనా చిన్న జాబ్ చేసిన వాళ్ళు కూడా టైం టు టైం గవర్నమెంట్ కట్టేస్తాడు. అదే పెద్దోడైతే అసలు కట్టడు. ఎందుకు కట్టడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆడి చేత కూడా కట్టిస్తానని చెప్పి మహేష్ బాబు ముందుకు వస్తాడు. ఆ కట్టించడంలోనే స్టోరీ మొత్తం ఉంటుంది. 100% ఆయన కట్టించి తీరుతానని ఛాలెంజ్ చేస్తాడు. ఆయన లండన్లో ఒక ఫైనాన్స్ సంస్థ నడుపుతాడు. దాన్ని కూడా వదులుకొని వచ్చి ఇండియాలో ఉండే సమస్యల కోసం పోరాడతాడు. ఇండియాలో అందరికీ దమ్ము ధైర్యం ఉంది, కానీ అడిగితే పక్కోడు ఏమనుకుంటాడని చెప్పాను. కానీ మహేష్ బాబు అలా కాదు, 100% అడిగి ప్రాబ్లం క్లియర్ చేసి అందరికీ సొల్యూట్ చేస్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఏంటంటే బ్యాంక్ ఈఎంఐ గురించే సినిమా తీశారు. మనం ఈఎంఐ కట్టకపోతే ఫైన్లు వేస్తారు, లేదా ఏటీఎం ఛార్జెస్ వేస్తారు, క్రెడిట్ కార్డు అది ఇదని చెప్పేస్తారు. దాన్ని అట్లా కాదని చెప్పడం కోసమే తీశారన్నమాట మెయిన్ కాన్సెప్ట్. మెసేజ్ మాస్ క్లాస్ అందరికి నచ్చుతుంది. అందుకని అంటారు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీకు కొంతమంది పెద్దవాళ్ళకి కొన్ని లవ్ సీన్స్ నచ్చకపోవచ్చు, కొంతమందికి మాస్ సీన్ నచ్చకపోవచ్చు, కానీ ఈ మూవీ మాత్రం అందరు ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే క్లాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. స్టోరీస్ మాత్రం మహేష్ బాబు గారు ఒక చిరంజీవి గారు సెలెక్షన్ ఎట్లుంటుందో, ఒక మెసేజ్ ఉంటుంది, మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుందో అట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అటు మెసేజ్ ఇస్తూ ఇట్లా క్లాస్ ఆడియన్స్ ఏమంటారు ఎంటర్టైన్ చేస్తూ మాస్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. మూవీ మాత్రం మీకు 100% బ్లాక్ బస్టర్. పరశురామ్ గారు మన డిస్టెన్స్ ఎలా పాస్ అయిపోయింది. పక్కా బ్లాక్ బస్టర్. శ్రీమంతుడు భరత్ అనే తర్వాత సర్కారు వారి పాట. పోగ్రి కొంచెం గుర్తొచ్చింది. ఆయన కామెడీ వేగా అయినా సరే అన్నీ సరే. పోగ్రి తర్వాత మనకి ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది చాలా బాగుంది. ఉంది అంటే ఒక వ్యవస్థలో ఉండాల్సిన బ్యాంకులు అనేది ఒక దేవాలయం లాగా ఉంటుంది. మనం ఎవరిని నమ్మాలో అన్నదమ్ములని నమ్మాము, అక్క చెల్లెల్ని నమ్మాము, తల్లిదండ్రులు నమ్మాము, కానీ ఒక బ్యాంకులు నమ్ముతాం. బ్యాంకులు దేవాలయంలాగా నమ్ముతాం, డబ్బులని బ్యాంకులో వేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యాంకర్లు వీరంతా తీసుకెళ్లి ఒక రాజకీయ నాయకులకు, విజయ్ మల్లంటి నా కొడుకులకు డబ్బులు ఇచ్చినప్పుడు మనల్ని ఊడ్చి అంతా కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలా మోసం చేస్తాం, ఎలా నష్టపోతామని చెప్పి ప్రయత్నం చేసి అనిపించింది. ఓకే సాంగ్స్ ఓకే మరీ అంత లేకుండా ఇప్పుడు నాకైతే మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఒక ప్రయత్నం చేశారనిపించింది. అంటే బ్యాంక్స్ వ్యవస్థలో ఉండాల్సిన డబ్బులన్నీ ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, ఎలా నష్టపోతాను ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక ప్రయత్నం చేశారనిపించింది. కైండ్ ఆఫ్ మహర్షి ఫ్లేవర్ సర్లేరు నీకు ఎవరు ఆ కైండ్ ఆఫ్ గుర్తుకోవచ్చు ఎక్కడెక్కడ మనకి బాధ్యత కలగా తండ్రిగా చేస్తామని చెప్పి కొనుక్కుంటే ఎలా వస్తుంది. ఓకే బట్ నాట్ దట్. అన్యా ఇది రూపాయి, మన జీవితాల్ని మార్చే రూపాయి. మహేష్ బాబు అన్నయ్యకి నచ్చిన రూపాయి ఇదే ఆ రూపాయి. సినిమా చూసి చెమటలు పట్టించాను హీరో, తలగిల పట్టించలేదు. సినిమా కదా సూపర్గా ఉంది. ఏపీలో ఉంటాడు చంద్రబాబు, మన గుండెల్లో ఉంటాడు మహేష్ బాబు. జగన్ ఉన్నాడు, చంద్రబాబు అక్కడే ఉంటారు, ఏపీలోనే కదా. అర్థమవుతుందా, అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. అయితే మహేష్ బాబు అనియా నీ కాలేసుకోవడానికి గొంతు ఉంది, నాకు కాలేసుకోవడానికి గొంత లేదే. నా గురించి ఒక్క చిత్తమైన ఆలోచించావా? నీకు కాలేసుకోవడానికి కీర్తి సురేష్ నీ తమ్ముడుగా నాకు ఏదైనా చూసావా? గొంత లేదు. ఏదైనా కాలేసుకోవడానికి కీర్తి సురేష్ ఎన్ని చెట్లు పిలిచావు? నాకు పిలవడానికి ఎవరు లేరు. అటులెంపకాయ ఇటులెంపకాయ. ఈ సినిమాకి కొత్తాలి కొబ్బరికాయ, ఈ సినిమాకి కొత్తాలి కొబ్బరికాయ. కొబ్బరికాయ కొబ్బరికాయ ఒకటే చెట్ట. పోకిరి సినిమా చూసి మా ఈదులో పోకిరి ఉన్నాయ్యా నిజంగా. దూకుడు సినిమా చూసి అందరి ఇళ్ళలు గోడలు దూకా. బిజినెస్ మ్యాన్ సినిమాలు చూసి సెటిల్మెంట్లు చేశా. శ్రీమంతుని చూసి మంచోడినయ్యా. అటు ఇవన్నీ చేసి మంచోడినయ్యా. తర్వాత అవలేదే ఛాన్స్ ఇవ్వలే కేసీఆర్. అయితే అయ్యా ఈ సినిమా చూసి సర్కారు వారి పాట సినిమా చూసి అందరి ఇంటికి సర్కారు వారి పాట వేస్తా, దెబ్బకి వేలంలో వేస్తా, ఇల్లుకి స్టాంప్ వేస్తా.
మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీ స్కూల్కి వెళ్ళిపోతే ఒక మాట వెళ్ళిపోతాను. మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీ స్కూల్కి వెళ్ళిపోతే. ఏంటనేసి అంటే, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతే తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, సునామీ వచ్చినా నువ్వు స్కూల్కి వెళ్ళాలరా అనేసి అన్నాడు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మీ నాన్నలాగా మీరు తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, సునామీ వచ్చినా మహేష్ బాబు అనే సినిమాకి రావాలా, మహేష్ బాబు అనే సినిమాకి రావాలా. నేను జీవితంలో మనకి ఒకటి కావాలా, కొన్ని కోరికలు ఉంటాయి. ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని కావాలా. తినడానికి తిండి, 3 పూట్ల తిండి, తాగడానికి మందు, కాలేజుకోవడానికి కొంత, సంవత్సరానికి ఒక మహేష్ బాబు అనే సినిమా ఉంటే చాలా హ్యాపీగా బతికేయచ్చు. సినిమా సూపర్గా ఉంది, ఫ్యామిలీలు అందరు రావండి. అప్పు తీసుకున్నోడు రావాలా, అప్పు ఇచ్చినోడు రావాలా సినిమాకి. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కింగ్ పిక్చర్ వేసుకొని వెళ్ళిపోతాను అన్నప్పుడు అడిగిరే, నేను బైక్ ఈఎంఐ కట్టపోతే ప్రతి నెల నా ఇంటి ముందు తెచ్చుకుంటావే 3000 కోచం బ్యాంక్ కూడా, ఇది తప్ప, ఇది కరెక్టా? ఆడు చేసి తప్పు కాదు, నీ చేత తప్పు. ఆడు చేస్తే ఒప్పు, నీ చేత తప్పు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉండదు చూపెట్టాడు. బ్యాంక్ వాళ్ళు నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు వేల కోట్లు చనిపోయిన వాడు వాళ్ళు ఏం పీకలేకపోతున్నాడు. 10,000 15,000 వాళ్ళని తీసుకొని ఇంటి ముందు ఉంటున్నారు. ఇది అన్నా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు ఏంటో పాపం. మంచి మెసేజ్ ఇచ్చినట్టు మెసేజ్ భయ, సూపర్ డూపర్ మెసేజ్ భయ. ఓకే, మహేష్ బాబు పరశురామ్ గడ్ అయితే ఎరగదీశాడు మెసేజ్, ఎక్సలెంట్ మెసేజ్. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా రాలేదు భయ. డైరెక్షన్ ఎరగదీశాడు భయ. మన మ్యూజిక్ కానీ అసలు మామూలుగా లేదు భయ. మ్యూజిక్ ఎరగదీశాడు. తమన్ గడ్ మ్యూజిక్ బాగుంది. తాళం చూపించు బ్రో. వంశీపేడిపల్లి మీద ఒట్టు సినిమా సూపర్ హిట్ మహేష్ బాబుది. సార్, దిస్ ఇస్ కృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఐమాక్స్. సార్, సినిమా సూపర్ హిట్. 100 రూపాయలు టికెట్ కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు కదా, రండ్రా మీకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చాడు బ్రో. పిలిచాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మామూలుగా లేదు, నిజంగా సూపర్ కామెడీ, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ యాక్షన్, ఆ మెసేజ్, ఎవ్రీథింగ్ సూపర్. నిజంగా ఇన్ని ఏళ్ళుగా మనం ఇలాంటి మహేష్ బాబుని చూడలేదు. మళ్ళీ చూస్తామో ఎప్పుడు చూస్తామో తెలియదు. నిజంగా అలాంటి సినిమా తీశారు నిజంగా సూపర్. నిజంగా మహేష్ బాబు గారి యాక్టింగ్, వెన్నెల కిషోర్ కామెడీ, సుబ్బరాజేష్ కామెడీ, సముద్రకని ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు సూపర్. కీర్తి సురేష్ నువ్వు కూడా బాగా చేసావు, కానీ చూపించావు యాటిట్యూడ్. కొంచెం బాబు ముందు ఎందుకు నీ యాటిట్యూడ్? ఒకటి ఇచ్చాడు, లాగి పెట్టి ఒకడు కొట్టాడు, తగ్గింది. ప్రతి ఒక్క యాటిట్యూడ్ చూపించే అమ్మాయికి చెప్తున్నా నేను, తగ్గండి. యాటిట్యూడ్ వద్దు, యాటిట్యూడ్ చూపించావా పక్కనే ఉంటాడు మహేష్ బాబు లాంటి వాడు ఒకడు, మాయ కొడతాడు నిజంగా చాలా. సార్, దిస్ ఇస్ కృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఐమాక్స్. సార్, సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్ బ్రో. నిజంగా ఆ యాక్షన్, ఆ కామెడీ, నిజంగా ఎవ్రీథింగ్ సూపర్ బ్రో. బ్యాంక్ సీన్ దగ్గర వచ్చే సీన్లు, తనిఖీల బర్రి గారి దగ్గర వచ్చే సీన్లు నిజంగా మనకు గూస్ బంప్స్, నిజంగా ఎమోషన్ గా టచ్ అవుతుంది బ్రో. ఏంటి బ్రో? శోభన గదిలోకి వచ్చినట్టు వచ్చారు కదా, రండ్రా 100 రూపాయలు టికెట్ కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ లాగా ఉన్నారు కదా, రండ్రా మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీకు అని చెప్పి ఇచ్చాడు బ్రో. పిలిచాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. సూపర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మంచి మెసేజ్ ఉంది సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఫుల్ మీల్స్ లాంటి సినిమా మహేష్ బాబుకి. ఈ మధ్య కాలంలో మనం చూడలేదు ఇలాంటి మహేష్ బాబుని, ఇంత యాక్షన్, ఇంత మాస్ గా, ఇంత రొమాంటిక్ బాయ్ గా, ఇంత జోవియల్ గా, ఇంత కామెడీ చేసేవాళ్ళ ఎక్కడ చూడలేదు. మనం చూసాము చాలా రోజులు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా పరశురామ్ సూపర్. నిజంగా వంశీపైడిపల్లి మీద ఒట్టు సినిమా సూపర్ హిట్. ఏం చెప్తాం బ్రో సినిమా? ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేశాను అనుకో, పరశురామ్ గారు నా మీద కరుణస్క దాకా కూడా వేయచ్చు. సో నేను అదైతే రివీల్ చేయను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఏముందంటే, సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ గానే ఉంది. ఇప్పుడు ఒక సీన్ అంటే ఏదో సినిమాలో ఒక సీన్ అంటే హైలైట్ గా ఉంది బ్రో అని చెప్పొచ్చు, బట్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా తీసినప్పుడు ఇంకేం హైలైట్ గా ఉందని నేను చెప్పను. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? కళావతి సాంగ్ అయితే చాలా బాగుంది. అందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. అయితే సాంగ్ బాగుంటాయి, నాకు సాంగ్ రావు, పాడండి జస్ట్ అంటే నేను వేస్తా. సరే, కమాన్ కమాన్ కళావతి, ఒక కాకినాడ స్టైల్లో చెప్పండి మూవీ గురించి. కాకినాడ స్టైల్లో చెప్పాలంటే, మా కాకినాడకి కాసా ఫేమస్.
మహేష్ బాబు గారి సినిమా అయితే చాలా చాలా అల్టిమేట్ ఆవకాయ పచ్చల్లా ఉందండి. ఇది నా డైలాగ్ అండి. సో సినిమా అయితే బాగుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సినిమా బాగాలేదని. కష్టపడి తీసిన వాళ్ళకే వాల్యూ అనేది తెలుస్తుందండి. అంటే మనం ఒక 2000 టికెట్ కొనుక్కొని చూసి బాగాలేదని చెప్పడం ఈజీ అండ్ టికెట్ బెనిఫిట్స్ లో 4 కొనుక్కున్నారా ఓకే డైలాగ్ చెప్పరా? డైలాగ్ అంటే ఒకటి వల్గర్ డైలాగ్ ఉంది, నాకు అదొకటే గుర్తుంది. సో నేను అదైతే చెప్పలేను. అది అందరూ చెప్పేస్తున్నాను, అది అందరూ చెప్పేస్తున్నారు. అది జగన్ గారి డైలాగ్ అనుకుంటా, నేనున్నాను నేను విన్నాను అని సంథింగ్. సో అయితే నేను అంటే మహేష్ బాబు కాపీ కొట్టారంటవా? లేదండి, మహేష్ బాబు గారిని చూసి ఎవరైనా కాపీ కొట్టాలి. ఓకేనా? మొత్తంగా అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడటం వల్ల డిసప్పాయింట్ అయ్యి మూవీ బాగాలేదని అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేసినా సరే సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి మీకు చూసిన తర్వాత రివ్యూ మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు మీ ముందు కనిపిస్తే మీరు ఏం చెప్తారు మరి? అంటే ప్రతి ఒక్కరు కూడా లవ్ కోసం తీస్తారు, లేదంటే వేరేగా అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా స్క్రీన్ ప్లే చేసి ఇస్తారు. కానీ ఓరియంటెడ్ మూవీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా బాగా చేశారు. ఎవరైతే అంటే లేని వాళ్ళందరూ కూడా మనం డబ్బులు కడతా ఉంటాం ఈఎంఐకి, అయినా సరే మనల్ని సావదొబ్బుతూ ఉంటారు. కానీ బాగా డబ్బులు రోబరీ చేసి బ్యాంకుల్లో లక్షలు తీసుకొని బయటికి పోయిన వాళ్ళని ఎప్పుడు ఏమీ పీకలేదు. బట్ ఈ మూవీలో అయితే దాని గురించి ఓన్లీ చూపించారు. కామెడీ టైమింగ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారు అయితే సూపర్. ఎందుకంటే దూకుడిలో ఎలా ఉందో అలాంటే ఉంది. సో చూస్తున్న ఇంతసేపు కూడా పైకి లేచి టపర్లు కొట్టాలనిపిస్తుంది. మూవీ అయితే సూపర్. నాకు ఆల్వేస్ ఎప్పుడు మహేష్ బాబు గారు నచ్చుతారు, ఎందుకంటే అమ్మాయిలు గ్లామర్ బాయ్ కదా. అబ్బాయిలు దోచేయడంతో ఏం దొరకదు. మహేష్ బాబు మీరు ఫస్ట్ చెప్పడం మేము నమ్మేస్తాం, మీరు ఫస్ట్ చెప్తే మేము నమ్ముతాం. సినిమాలో చూసావా, సినిమాలో ఫస్ట్ హీరోయిన్ మొత్తం మహేష్ బాబు దోచుకుంటది, తర్వాత అయితే ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి పెట్టుకొని చూడకండి, నార్మల్ గా చూస్తే ప్రతి ఒక్కరికి చూడండి. ఎందుకంటే అంతా కూడా చాలా బాగుంది, చేయకూడదు అనుకున్నా. నేను చెప్తా ఓకేనా? మరి రెండు పక్కన ఎందుకు వెళ్ళిపోతున్నా? చూడండి, అందరూ ఫోకస్ చేయండి. మహేష్ బాబు